అందరికీ మరణాత. మోషే సుఖవాస 40 దినముల వ్రతంలో 4వ దినము ప్రవేశపెట్టిన దేవదేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ 4వ దిన పాఠముల నుండి వాక్య ధ్యానం వరకు నిర్గమాకాండము 4వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అందుకు మోషే చిత్తగించము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము అయ్యేదను అని ఉత్తరమివ్వగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతన్ని అడిగాను. అందుకు అతడు కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయడు. అతడు దాన్ని నేల పడవేయగానే అది పామాయి. మోషే దాని నుండి పారిపోవును. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని పాప పట్టుకోమనగా, అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకోగానే అది అతని చేతి కర్రలో ఆయను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయని నమ్ముదురు అనెను. కొద్దివాకులు దేవుడికి బలపరిచేను కాక. ప్రార్థన చేసుకుందాం. నమ్మిక కొరకు ప్రార్థన చేసిన నమ్మిక వరమై నడచునుగా. ప్రార్థన చేసిన నమ్మిక వరమై నడుచునుగా. నమ్మి జీవించుడి, శ్రీ యేసు క్రీస్తుని నమ్మి జీవించుడి. నమ్మిన వారికి నరకము తప్పును, నమ్మిన వారికి నరకము తప్పును, నమ్మిన వారికి మోక్షము దొరుకును. నమ్మిన వారికి నరకము తప్పును, నమ్మిన వారికి మోక్షము దొరుకును. నమ్మి జీవించుడి, శ్రీ యేసు క్రీస్తుని నమ్మి జీవించుడి. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు నీ బిడ్డలమై ఉన్నాము. నీవు మా తండ్రివై ఉన్నావు. మమ్మను నీలో ఐక్యపరచుకున్నట్టు మీరెలాగా రక్షణ దీక్షను కలిగి ఉన్నారో అలాగూ మీరు నిలిచి ఉండుటకు కావలసిన పట్టుదలను, ప్రార్థన దీక్షను కలిగించము. నీ చిత్తం మా విషయంలో సంపూర్ణంగా నెరవేర్చమని మోసే ఉపవాస పాఠం ఈ 4వ దిన ధ్యాన శక్తిని ప్రభు మన మనకిచ్చాడు. ఏసరించిన వాక్యం, దాసరించిన వాక్యం, 7 ఆత్మతో ప్రభు మనతో మాట్లాడి దీవించును గాక. ఆమేన్. కూర్చుందాం. మోసే ఉపవాస 40 దినాలలో 4వ దినము మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు చక్కటి వ్రతము మనకిచ్చారు.
అందులో 4వ దినము దేవుని గట్టిగా పట్టుకుంటా. ఈ నిర్గమకాండము 4వ అధ్యాయంలో మనం చూస్తే మోషే గారు దేవుణ్ణి గట్టిగా పట్టుకునట మనకు కనపడుతుంది. అందుకని ఈ అధ్యాయం అంతా కూడా ధ్యానం చేసుకుంటే మోషే చరిత్రలో మనకు కనబడే ముఖ్యాంశాలు ఏమిటనంటే 4వ అధ్యాయంలో ఒకటి, దేవుని గట్టిగా పట్టుకునట. ఫరోతో ఇశ్రాయేలు దేవుని బిడ్డలు అనగా పరలోక బంధుత్వము గలవారు అని హెచ్చరించి సూచక్రియలు చేసి ఐగుప్తుల ఎదుట ఇశ్రాయేలును ఒప్పించుట మనకు కనపడతాడు, నమ్మించుట మనకు కనపడతాడు. కనుక దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నట్టుకు వాక్య ధ్యానం చేస్తే బైబిల్ గ్రంథంలో చక్కటి విషయాలు మనకు కనపడుతున్నాయి. ఏంటి అంటే మోషే వలె దేవుని పట్టుకున్నట్టుకు వాక్యమును ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనంలో మనకు కనపడుతున్న మాట ఏంటంటే, మనము ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకుందాము. ఎందుకంటే దేవుడు చక్కగా ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. దైవ సంకల్పము విశ్వాసము రెండూ కలిసినప్పుడే దేవుని చిత్తం నెరవేర్చగలుగుతాం. దైవ సంకల్పము విశ్వాసము కలిసినప్పుడే దేవుని చిత్తం నెరవేరుస్తాం. అలాగే సంకల్పము వచ్చేసరికి విశ్వాసము స్థిరంగా ఉండాలి. విశ్వాసం స్థిరంగా ఉండాలి. వెంటనే నెరవేర్పు జరుగును. ఇశ్రాయేలు కొరకు వారు మొర విన్న దేవుడు సంకల్పాన్ని బట్టి మోషేతో ఈ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు. విశ్వాసంగా ఎలా ఉండాలి, దేవుణ్ణి ఎలా నమ్మాలి అని చక్కటి విషయాలు దేవుడు స్వయంగా చెప్తున్నాడు. సంకల్పం ఉంది, కానీ నీకు విశ్వాసం ఉందా? దేవునితో వెంటనే పని చేయించుకోవడానికి శక్తి ఉందా? దేవునితో వెంటనే పని జరిపించుకోవడానికి నీ విశ్వాసం ఎలా ఉంది? కనుక విశ్వాసం అనగా నమ్మకం, నమ్మాలి. నమ్ముంటే నీ వల్ల అయితే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యమే. అందుకే దేవుడు నమ్మిక కొరకు మోషే ఎలా నమ్మాడు, ఈరోజు మనం ఎలా నమ్మాలి? మోషే ఎలాగ వరాలు పొందుతున్నాడు, ఎలాగ అద్భుతకరమైన శక్తులు చేశాడు. ఈరోజు మన కుటుంబాలు ఈ భూలోకమనే ఐగుప్తులో ఎంత అద్భుతకరంగా జీవించాలి. భూలోకంలో ఉన్న తెగుళ్ళు, భూలోకంలో ఉన్న వ్యాధి, భూలోకంలో ఉన్న భయంకరమైన మరణం, ఇవన్నీ జయించడంతో ఈరోజు దేవుని సంకల్పం ఉంది. కానీ నీ విశ్వాసం ఎలా ఉంది? విశ్వాసాన్ని బట్టి మనం అన్నీ జరుగుతాయి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. కనుక కావలసిన దేవుడికి విశ్వాసం, సాతానికి కావాల్సింది ఆ విశ్వాసం లేకుండా ఉండటమే, ఆ విశ్వాసం లేకుండా జీవించడమే. కనుక సంకల్పాన్ని బట్టి దేవుడు విశ్వాసాన్ని బలపరచడానికి మోషే గారితో ఈ అధ్యాయం ఎలా మాట్లాడుతున్నాడు, ఈ అధ్యాయంలో ఆయనకు విశ్వాసంగా ఉండడానికి ఎలా బలపరుస్తున్నాడో మనకి ఇక్కడ కనపడుతుంది. ఈ 4వ అధ్యాయంలో మనం చూస్తే, అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదు అని ఉత్తరం ఇచ్చెదరు. యెహోవా నీ చేతిలో ఏమిటి అని మోషేతో మాట్లాడుతున్నాడు. ఆయన
చేతిలో ఏముంది అని చూస్తే ఈ అధ్యాయంలో ఆయన చేతిలో కర్ర ఉంది. మోషే కొరకు విశ్వాసం బలపరచడానికి ఆ కర్రను ఏం చేయమన్నాడంటే అది నేల మీద వేయి. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనగా అతడు దాన్ని నేలను పడవే, అది పామాయిను. మోషే దాని నుండి ఆరిపోయింది. తన చేతి కర్ర పామైంది, తన చేతిలో ఉన్న కర్ర పామైంది. పామును చూడగానే ఆయన కంటే ఏమొచ్చిందంటే పారిపోవాలనిపించింది. అయ్యో నా చేతి కర్రే కదా పామైంది అన్న ధైర్యంగా ఉండలేకపోయాడు, విశ్వసించలేకపోయాడు, పారిపోతున్నాడు. మోషే ఆగు, దాన్ని నీ చేతితో పట్టుకో అన్నాడు. నిజంగా పారిపోవాలన్న తలంపున్న ఆయనంట దేవుడు చెప్పాడు కనుక దేవుని మాట విన్నాడు, నమ్మాడు. దేవుని గట్టిగా నమ్మాడు కనుక ఆ పామును పట్టుకున్నాడు. ఆ పామును పట్టుకున్నాడు కనుక ఆ పాము అంటే ఏమైపోయిందంటే తన చేతి కర్ర అయిపోయింది. దేవుడు అంటున్నాడు, సంకల్పము వచ్చినప్పుడు విశ్వాసం కూడా స్థిరంగా ఉండాలి. మోషే ఇశ్రాయేలు పట్ల దేవుడి సంకల్పము వచ్చింది కనుక మోషేలో విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు, మోషేలో విశ్వాసాన్ని స్థిరపరుస్తున్నాడు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నీకు విజయము, నీ విశ్వాసమే ఈ లోకాన్ని జయించే గొప్ప విశ్వాసము, నీ జయము నీ విశ్వాసమే. ఏసే కోరుకుంటుంది ఎంతంటే ఆవగింజ అంత. ఆ ఆవగింజ అంత కూడా ఉండకుండానంట నోటుతో అవిశ్వాస మాటలు వస్తాయి, నోటుతో అవిశ్వాస జీవితాన్ని జీవించడానికి మాట్లాడతారు. ఇక్కడ ఈ అధ్యాయంలో విశ్వాసాన్ని బట్టి నువ్వేమైనా చేయగలుగుతావు. మోసే నీ చేతి కర్ర చూడు, పామయ్యింది, మరలా కర్ర అయింది. ఈరోజు ఐగుప్తు బలమైన అధికారంతో ఉన్న ఫరో కిరీటంలో ఉన్న ఈ పామును నీ చేతి కర్రలా చేస్తాను ఐగుప్తులు. ఈ ఫరో నమ్మితే అందుకే హెబ్రీ 4:14 చూసుకుంటే మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపడతాం. మోసే దేవుడు చెప్పింది చెప్పినట్లు ఒప్పుకున్నాడు, గట్టిగా పట్టుకున్నాడు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలి. నోవహు కాలంలో నోవహుకు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని ఒప్పుకున్నాడు, పట్టుకున్నాడు. వచ్చిన కష్టము, వచ్చిన ప్రళయం తప్పించుకున్నాడు. ఈ లోకంలో ఏ కుటుంబము తప్పించుకోలేదు. అందరూ జల ప్రళయంలో మునిగిపోయారు, చనిపోయారు, కొట్టుకుపోయారు. ఈ రాకడ కాలంలో సంఘానికి దేవుడు మోషే వలె ఒప్పుకున్న దాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. నువ్వు ఏదైతే దేవాలయంకి వచ్చావో, దేవుని ఒప్పుకున్నావో, ఆ ఒప్పుకున్న వాడిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే సంకల్పాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క కార్యము, దేవుని యొక్క అద్భుతకరమైన జీవితాన్ని చూడగలుగుతాం. అలాగే హెబ్రీ 10:3 చూస్తే, హెబ్రీ 3:6 చూస్తే ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహంతో స్థిరంగా పట్టుకొనవలెను. ఫస్ట్ ఏం కావాలంటే మోషే అంటే పామును చూసి పారిపోతున్నాడు. పారిపోయేటప్పుడు దేవుడు చెప్పాడు కనుక, నమ్మాడు కనుక అపనమ్మకంతో పట్టుకోలేదు. దేవుడు చెప్పాడు కనుక ధైర్యంగా పట్టుకున్నాడు. ఈరోజు
దేవుని ఆలయంలో ఉన్న మనం ధైర్యం, నిరీక్షణతో, ఉత్సాహంతో స్థిరంగా పట్టుకోవాలి. ఇక్కడ మనకు కనబడుతున్న మాట, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహముతో స్థిరముగా చేపట్టుకోవాలి. అలాగే హెబ్రీ 10:23లో చూస్తే, మనము ఒప్పుకున్న దాన్ని నిశ్చలముగా విశ్వాసమును గట్టిగా పట్టుకొనవలెను. మోషే ఒప్పుకున్న దాన్ని నిశ్చయముగా విశ్వాసమును బట్టి ఆయనను గట్టిగా పట్టుకున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేస్తే 1 తిమోతి 3:9లో చూసుకుంటే, విశ్వాస మర్మము అనగా దేవుని వాక్కును గట్టిగా పట్టుకొని ఎదురాడే వారిని ఖండించుటకు శక్తి కావలను. ఎదురాడే వారిని, దేవుని వాక్కును ఎదురాడే వారిని ఖండించుటకు శక్తి కలిగిన వారుగా ఉండాలి. అందుకే ఇది విశ్వాస మర్మము. ఈరోజు మనం పోరాటం ఉండాలి. అందుకే దేవుడు సంఘం ఇచ్చాడు. ఆ సంఘంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవారు కాదు. ఎందుకంటే అపోస్తులంట సంఘ స్థాపన కొరకు పైనుండి వచ్చిన శక్తిని పొందడానికి 10 దినాలు ఎడతెగక ప్రార్థన చేస్తే ఆత్మశక్తి వచ్చింది. భూములోకంలో వారు తలకిందులుగా చేశారు భూలోకాన్ని. ఈరోజు మనకు కూడా సంఘానికంట శక్తినిస్తున్నాడు. ఎదిరించే వారిని పోరాడే శక్తి. అందుకే దేవుడు ఐగుప్తీయులను, ఫరోను ఎదిరించి వారిని పోరాడుటకు శక్తి కలుగుటకు ఆయన దేవుడు సిద్ధపరిచారు. అందుకే దేవుడిని ఆయన గట్టిగా పట్టుకొని ఉన్నాడు. అందుకే ఫరో మనసు కఠినపరుస్తాను, కానీ నువ్వు పోరాడాలి, నువ్వు పోరాడాలి. ఫరో యొక్క మనసు ఎలా ఉంటుందంటే, నల్ల రేగడి మట్టి మీద నీళ్లు పోస్తే ఎలా బీసిపోతుందో అలా బీసిపోతుంది. కనుక మీరు పోరాడాలి. భూమి మీద దేవుడు చక్కగా మోషేను, ఐగుప్తులు, ఫరోతో గొప్ప పోరాటం మనం చూడగలుగుతున్నాం. పోరాడాడు కనుక బానిస బతుకుతున్న వారిని విమోచించగలిగాడు, విడిపించగలిగాడు, తిరిగి మరలా దేవునికి వారిని అప్పగించగలిగాడు. ఈరోజు ప్రతి విషయంలో మనం పోరాడాలి. ప్రతి విషయంలో కూడా పోరాడాలి. అందుకే తీతుకు రాసిన పత్రిక 2:7లో సత్క్రియలందు నిలిచియుండుడి. మోషే చక్కగా నిలిచున్నాడు. అలాగే దెస్సలోనికలో 5:15లో ఎడతెగక ప్రార్థన చేయుట అనగా ప్రార్థన అలవాటు మానకండి. ఎక్కువ పనులు ఉన్నప్పుడు ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. ఎన్ని పనులుంటే అంత ప్రార్థన ఎక్కువ చేయాలి. అందుకే ప్రార్థన ఎక్కువగా చేస్తానంట, అక్కడికి అప్పుడే సగము సఫలమైపోతాయి అన్నారు అయ్యారు. ప్రార్థన జీవితం ఎంతమంది? దేవుడిచ్చిన 24 గంటల సమయంలో మన ప్రార్థన జీవితం ఎంత ఉంది?
2 గంటల 40 నిమిషాలు పైగా ప్రార్థించాలి. అప్పుడే మన పనులను మనం చేసుకోగలుగుతాం. అనుకున్నది అనుకున్నట్టుగా పొందుకోగలుగుతాం. దేవదాసయ్య గారు చెప్పిన మాట, పరిశుద్ధాత్మ వచ్చే వరకు ప్రకటన చేయకండి. ఆత్మ తండ్రి రావాలంటే ప్రార్థించాలి. అపోస్తలులకు 10 దినాలు పట్టింది ఎడతెగక ప్రార్థన చేయడం. ఈరోజు సంఘములో ఆత్మ తండ్రి గారు ఉన్నారు కనుక దినముకు 1 గంట సన్నిధి చేస్తే రోజంతా ఇది అలవాటుగా పెట్టుకోవాలి. ప్రార్థన నా రథము. లేవంగానే ఇంచుమించు 1 గంట ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీ మోకాలు భూమికి ఆనుకుంటుందో నీ సమస్యలు దూరంగా ఉంటాయి. అలవాటు. అలవాటు మానవద్దు. ఏ అలవాటు? ప్రార్థన అలవాటు. ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, అయిపోయాను. నీ ముందు జయము పొందుతుంది. సమస్య తీవ్రమైపోతుంది. పరిస్థితి భారంగా మారిపోతుంది. ప్రార్థన లేని జీవితం పతనము. మనం ఎలా ప్రార్థన చేయాలి? భక్తులైన వారు ప్రార్థన జీవితం ఎలా ఉంది? ఎలియాజరు మోకరించాడు. తానే కాదు, తనతో పాటు వచ్చిన జంతువులు, పశువులు అంటే ఒంటులు మోకరించింది. ఈరోజు నువ్వు మోకరిస్తున్నావా? నీ బిడ్డలు మోకరిస్తున్నారా? నీ కుటుంబం మోకరించి ప్రార్థిస్తున్నారా? వాళ్ళు నీకు చాలా భారంగా ఉంటారు. ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రార్థన అలవాటు చేసుకోవాలి. ఎలియాజరు ప్రార్థన చేసి అలవాటు. అబ్రహాం గారితో మాట్లాడితే, నాయనా మీ అబ్బాయికి అమ్మాయిని చూడమని పంపిస్తున్నారు. అమ్మాయి రానంటే ఏం చేయాలి? మీ అబ్బాయిని తీసుకెళ్ళంటే వద్దు, అది దేవుని పని, నేను నీకు చెప్పాను, వెళ్ళు. అబ్రహాము యొక్క అలవాటు దేవుని అడగకుండా ఏం చేయడు, దేవునికి మొరపెట్టకుండా ఏమి చేయడు. కనుక ఆయన పనివాడు కూడా ఒక అలవాటు అయిపోయింది. ఏంటి? ప్రార్థన. ఆ ఊరి గౌని వద్ద మోకరించాడు. ఒంటెలు కూడా మోకరింపచేశాడు. ఆ ఊరి గౌని వద్ద ఉన్న బావి దగ్గరికి ఆ ఊరి జనాంగం అంతా కూడా స్త్రీలైన వారు, యవనస్తులు వచ్చి నీళ్లు పట్టుకెళ్ళడానికి బావిలోనికి దిగారు. ప్రార్థన అలవాటులో ప్రార్థన చేస్తూ ఒక అంశాన్ని పెట్టాడు. ఏమిటి అంశం అంటే, నేను ఎవరినైతే దాహముకు నీళ్ళిమ్మంటానో ఆమె నీ ఒంటిలకు కూడా నీళ్లు పోస్తానని చెప్పాలి. నిజంగా ప్రార్థన జీవితం, ప్రార్థన అలవాటు ఉన్న వారంట ఎంత అద్భుతమైన కార్యాలైనా సరే చాలా ఈజీగా చేసేయగలుగుతారు. అసాధ్యమైనది సాధ్యం చేయగలిగేదే ప్రార్థన. మోకరించాడు, ఒంట్లు మోకరించినాయి. రెప్కా ఇంచుమించు ఆయనకి దాహం తీర్చింది, తన ఒంట్లకి దాహం తీర్చింది. ఇంచుమించు 10 ఒంట్లకి పైగా ఉంటాయి. ఒక్కొక్క ఉంటే 200 లీటర్లు తాగుతాయి. ఎన్ని బిందెలు తేవాలి, ఎంత తీసుకురావాలి. ఈరోజు ప్రార్థన శక్తి. దేవుడు ఇది అలవాటుగా పెట్టుకోండి. దేవుడు ప్రార్థన చేయమన్నాడు, చెయ్యాలి. ఇది నా రథము,
ఇది నా రథం. మరి భక్తి లేని వారి యొక్క ప్రార్థన వెంటనే సంకల్పము విశ్వాసము ఉండడాన్ని బట్టి వెంటనే కార్యాలు చక్క 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 అయిపోయినాయి. ఆ బావి యొద్ద, ఆ గౌని యొద్ద. అలాగే ఎలియాజరు మోకరించి ప్రార్థన చేసే అలవాటు, ఏలియా మోకాలు సందులో తలపెట్టుకుని ప్రార్థన చేసే అలవాటు. యాకోబు గారు ఏలియా గారి కోసం చెప్తూ, మనలాంటి స్వభావం గలవాడే ఏలియా. మనం ఎటువంటి వారమో ఏలియా కూడా అటువంటి వాడే. ఆయన ప్రార్థించాడు, వర్షం ఆగిపోయింది. మరలా 7 సార్లు ప్రార్థన చేశాడు. 3.5 సంవత్సరాల తర్వాత వర్షం కురిసింది. ఆయన ప్రార్థన అలవాటు 7 సార్లు చేయటము, 7 సార్లు చేయటం. అలాగే గచ్చిబెలి తోటలో ప్రభు పాపానికి, పాప భారానికి శిక్ష భరిస్తున్న, పాప పరిహారాత్మ కొరకు వచ్చిన ప్రభు బోర్లా పడి ప్రార్థించిన అలవాటు. అలాగే సృష్టికర్త ఉండి రక్షణ పొందారు. సృష్టికర్త ఉండి 40 దినములు ఉపవాస ప్రార్థన చేశారు. సృష్టికర్త ఉండి ఏకాంత ప్రార్థన, బోర్లా పడి ప్రార్థన, ఆతురతతో ప్రార్థన, మహావేదనకరమైన ప్రార్థన, ప్రసవేదన ప్రార్థన, చెమట కారవలసింది పోయి రక్తపు చెమట. ఎంత వేదన! సృష్టికర్తకు ఎందుకు అంత ప్రార్థన? ఈరోజు ప్రార్థన అలవాటు ఎంతవరకు ఉంది? ఈరోజు నీ ప్రార్థన శక్తి ఎంతసేపు? మొక్కలు వేయగలుగుతున్నావా? మోక్షాన్ని దించివేస్తావు. ప్రభు చెప్తున్న మాట, ఎక్కడ నా నామాన 2-3 ప్రార్థన చేస్తారో వారి మధ్య నేనుంటాను అని ఆ పరలోక ప్రార్థన నేర్పించిన ప్రభు చెప్తున్న మాట. ఇక్కడ మనం చూస్తే ఒక సుంకరి, ఒక అన్యుడు నిలవబడి తల వంచుకుని ప్రార్థించట, వెంటనే తన పాపాలన్నీ క్షమించబడ్డాయి. నిలబడి ప్రార్థన, విశ్వాసంతో ఎలా ప్రార్థన చేసినా, దాన్ని అలవాటుగా పెట్టుకొని ఎలా ప్రార్థన చేసినా, సుంకరి యొక్క అలవాటు తల వంచుకుని ప్రార్థించుట. అలాగే దావీదు మహారాజు యొక్క ప్రార్థన, ఆయన అలవాటు నిలువబడి ఆకాశం తట్టు కరులెత్తి ప్రార్థించుట, దినముకు 7 సార్లు స్తుతించుట, దినముకు 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థించుట. ఆయన ఎంత స్థితి వచ్చిందో దేవుడు రాజుగారు చేసేసాడు. ఒక రాజుకి ఎంత సమయం ఉండొచ్చా? ఈరోజు సంఘంలో ఉన్న ఒక విశ్వాసి, నీ ప్రార్థన జీవితం ఎంతంటే, నాకు అన్ని పనులే, ప్రార్థన చేసుకోవడానికి సమయమే లేదు. సృష్టికర్తకి 33.5 సంవత్సరాలు జీవించే ప్రార్థన జీవితం, ఏకాంత జీవితం, రాత్రనక జీవితం, పగలాల ప్రార్థనా జీవితమే. దావీదు గారు రాజు, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రార్థనే. ఎన్ని స్తుతులు! 7 సార్లు స్తుతులు. ఎంత జయము! ఈరోజు అలవాటు ఆయన అలవాటే 10,000 కొలది జయము. 10,000 కొలది జయము. ఆయనకి అపజయమన్నది లేదు. ఆయన జీవిత కాలము దేవుడు అభిషేకించినప్పటి నుంచి రాజుగానే ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళారు. సాధు సుందర్ సింగ్ గారు, ఆయన అలవాటు ఒంటు కాలు మీద ప్రార్థన చేయుట. దేవదాసయ్య గారు
ఈయన ప్రార్థన చాలా అద్భుతం. ఏంటంటే శిరసంతా కూడా తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెడతారు ఆయన. ఎంత అద్భుతం చూడండి. తల కిందకి పెట్టి కాళ్ళు పైకి. అది నా ఒంటి మీదకి రాకూడదు, అది నాకు నిద్రిస్తుంది అని పీక్కురేసుకొని మోకాలేసి ప్రార్థన. ఆయన ప్రార్థన జీవితం ఎన్ని రకాలుగా ఉండేది, కానీ ఆయన ప్రార్థన ఎంత అద్భుతం. చిన్న వయసులోనే తన తల్లిదండ్రుల మధ్య 3 సంవత్సరాల వయసులో ఆయన మోకాలేసాడు దేవదాసయ్య గారు. ఈరోజు భూలోకమంతటికి స్వార్థ బోర్డు ఇండియా ప్రధానం పెండ్లి కుమార్తె సంఘాన్ని అందుకొని ఈరోజు సిద్ధపరుస్తున్నాడు. ఉదయం ప్రార్థించడం అంటే మహా కష్టం. 2 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు ఆయన ప్రార్థనలో ఉంటారు. ఇది అలవాటు, ఇది నా రథము అనుకోవాలి. అలాగే పౌలు గారు 2 కాళ్ళు 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తారు. అలాగే యాకోబు గారు మోకాల మీద ప్రార్థిస్తారు. ఈరోజు మన ప్రార్థన జీవితం, మన ప్రార్థన అలవాటు ఎలా ఉంది? అందుకే ఎడతెగక ప్రార్థించండి అనగా ప్రార్థన అలవాటు మానవద్దు. 1 దశలోనికి 5:22 కీడుకు దూరంగా ఉండండి, ఏది తప్పో అది మానివేయండి. అలాగే ప్రకటన గ్రంథం 2:25లో నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. మోషేకు చేతికర్ర ఇచ్చి పట్టుకొని వెళ్ళి ఐగుప్తులకు నేను చెప్పింది చెప్పు, ఫరోకు నేను చెప్పింది చెప్పినట్లు చెయ్యి అని ఇవ్వగా గట్టిగా పట్టుకున్నాడు. ఈరోజు అన్ని నామాల కంటే పైనామం యేసు నామము గట్టిగా పట్టుకోవాలి. సంఘము గట్టిగా పట్టుకోవాలి. నీ సంఘములో నువ్వు బాధ్యతగా గట్టిగా ఒప్పుకున్న దాన్ని చక్కటి నిర్వర్తించాలి. వాక్యానుసారమైన జీవితం, ప్రార్థనానుసారమైన జీవితం, నిత్యం ఆయన యందు ఒప్పుకున్న దానికి స్థిరంగా నువ్వు సంఘంలో ఉండాలి. దేవుడు చెప్తున్న మాట, నేను వచ్చే వరకు మీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకోండి. ఈరోజు 2వ రాకడలో ఉన్న మనం ఆయన వచ్చే వరకు ఎంత గట్టిగా పట్టుకోవాలి మనం. అలాగే ప్రకటన 2:13 నా నామమున గట్టిగా చాపట్టి నా యందలి విశ్వాసము విసర్జించలేదని నేను ఎరుగుదును. అందుకే అంటున్నారు అయ్య గారు, విశ్వాసం పోగొట్టుకోకండి, విశ్వాసం చేపట్టండి. విశ్వాసులు నేటి రాకడ విశ్వసించురంచు చెప్పి విశ్వాసము పోగొట్టుకొనక విశ్వాసము చే పట్టుకొందును. విశ్వాసము చే త్వరగా రామన్నా యేసు త్వరగానే రమ్ము. మనం ఎట్టివారమంట? ఫరోకు చెప్పాడు, అయ్యా ఇశ్రాయేలు దేవుని బిడ్డలు అనగా పరలోక బంధుత్వం కలవారు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? పరలోక బంధుత్వం కలవారు. నీకు ఎలా కనపడుతున్నారు? తృణీకరింపబడినారా కనపడుతున్నారా? బానిసలు అనుకుంటున్నావా? కాదు, వారు ఎవరో తెలుసా? పరలోక బంధుత్వం కలిగిన వారు, దేవుని బిడ్డలు. ఈరోజు క్రైస్తవుడు అంటే లోకానికి చులకనగా ఉంది, కానీ పరలోక బంధుత్వం కలిగిన వారు, పరలోక మహాదేవుడు ఎన్నుకున్న బిడ్డలు, దేవుని బిడ్డలు. మనకి ఎట్టివారంట? బంధుత్వం కలిగిన వారు. ఈ లోకంలో ఫలానా వారు మా బంధువులు, ఫలానా వారు తాలూకా అంటే
ఎంత గౌరవమో ప్రతిష్టలో. ఈరోజు నువ్వెవరము? నా బంధువు పరలోక దేవుడు, నేను ఫలానా వారు తాలూకా అని ఇక్కడ చెప్తాడు. పరలోక బంధుత్వము. అలాగే క్రైస్తవులు ఎవరు? శిష్యులు. జ్ఞానాన్ని బట్టి, అనగా బైబిల్లోని సంగతులు బాగా తెలుసుకోవాలని బట్టి శిష్యులు. శిష్యులు అనగా జ్ఞానము గలవారు. ప్రతి స్త్రీ జ్ఞానం గలవారే. అందుకే బైబిల్లో ఏముంది మాట? జ్ఞానం గల స్త్రీ ఇల్లు కట్టుకుంది. స్త్రీ జ్ఞానం గలవారు. శిష్యులు అనగా జ్ఞానం గలవారు. స్త్రీ అనగా సంఘం, సంఘం అనగా జ్ఞానం గలవారు. బైబిల్లో ఉన్న విషయాలన్నీ బాగా తెలుసుకుంటారు, గట్టిగా దేవుని పట్టుకుంటారు. సంకల్పము ప్లస్ విశ్వాసము బలంగా ఉండి మరి అపోస్తులు భూలోకాన్ని తలకిందులుగా చేసేసారు. ఈరోజు నువ్వు లోకంలో తలకిందులుగా పడిపోతున్నావా? ఈరోజు మనం ఎలా ఉండాలి? జ్ఞానాన్ని బట్టి శిష్యులు. బైబిల్లో ఉన్న విషయాలన్నీ బాగుగా తెలుసుకోవాలి. మోషే దేవుడి విషయాలన్నీ తెలుసుకున్నాడు, వెళ్ళాడు. అద్భుతకరంగా వారందరినీ విమోచించాడు. అలాగే దేవుని క్రైస్తవులు ఎటువారు? ఉప్పు సారము కలిగిన వారు, అనగా సంగతిలో సారం కలవని సంతోషించేవారు. నిజముగా దేవుని మాటలు ఎంతో సంతోషించేవారు. అలాగే 4వది యాత్రికులు. క్రైస్తవులు అనగా ఎవరు? యాత్రికులు అనగా లోకంలో కలిగిన వృద్ధిని బట్టి లోకాశల వైపు చూడని వారు. ఎంత వృద్ధైన లోకాశల వైపు చూడరు. అలాగే 5వది వెలుగు. వెలుగు సంబంధులు అనగా క్రీస్తు వెలుగును వ్యాపింపచేయవారు కనుక మీరు తెలిసినది మీలో దాచుకోకుండా అందరికీ తెలియచేయాలి, వెల్లడి చేయాలి. మోషే దేవుడు చెప్పింది ఇశ్రాయేలు అందరికీ ఇచ్చాడు. మోషే ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చట్టాలున్నా, ఎక్కడ విధులు విధానాలున్నా, న్యాయ విధులున్నా అవన్నీ కూడా నిర్గమాకాండాన్ని బట్టి, పంచకాండాన్ని బట్టి, మోషే అందుకోవడాన్ని బట్టే ఈరోజు వరకు మనము ఈ గొప్ప ఆజ్ఞలను తెలుసుకుంటున్నాం. దేవుడికి ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాం. కనుక వెలుగు ఎలాగ వ్యాపిస్తుందో అలాగా దేవుడి దగ్గర తెలుసుకున్నవన్నీ కూడా అందరికీ ప్రకటించాలి, తెలియచేయాలి. దేవదాసయ్య గారు యేసుప్రభు వారి కోసం ఏ రోజు వాక్యం ప్రకటించరో ఆ రోజు నేను భోజనాన్ని కూడా తినడానికి అర్హుని కాదు. ఈరోజు ఎవరికొకరికి మనం దేవుని వాక్యం చెప్పాలి, వ్యాపించి రండి మా దేవుని దగ్గరికి, మా దేవాలయానికి రండి, ఆశీర్వాదాలు పొందండి అని చెప్పాలి. అప్పుడు వెలుగుని యేసు మనలోకి వస్తాడు. జీవపు వెలుగులోనికి మనం వెళ్తాం, నిత్య జీవంలోనికి మనం వెళ్తాం. ఈరోజు నువ్వు వెలుగు సంబంధి, చీకటి సంబంధివు కాదు. 6వది సూర్యులు అనగా పోరాడేవారు గనుక మీకు వచ్చిన కష్టాల్లో విసుగు కనకూడదు. మోషేకి ఎన్ని కష్టాలు, ఇశ్రాయేలుకి ఎన్ని కష్టాలు, విసుగుదల చెందకూడదు. వీరత్వం కలిగి ఉండాలి. వీరులు కనుక కష్టాల్లో యోబు గారు సర్వశక్తిమంతుడు నాకు ఇంకా తోడుగా ఉన్నాడని తన బిడ్డలను తన కలిగినదంతా రెండంతల ఆశీర్వాదాలతో అన్నీ కూడా తిరిగి పొందుకున్నాడు. ఈరోజు వచ్చిన కష్టాల్లో, వచ్చిన బాధల్లో మోషే ఒక వీరుడి వలె మరి తన వీరత్వాన్ని చూపించాడు, విమోచించాడు. వారి కష్టములన్నీ కూడా తీసివేశారు.
ఈరోజు దేవుని గట్టిగా పట్టుకునట అంటే మోషే వలె మనం కూడా ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకొని చేపట్టాలి. మరి విన్న వాక్యాన్ని బట్టి మనమందరము ఈ మోషే ఉపవాస 40 దినముల్లో రథంలోనికి వచ్చిన మనం మోషే దేవునికి ఎలాగ గట్టిగా పట్టుకున్నాడో అలాగ ఈ వాక్యములున్న మాటను బట్టి పట్టుకునే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి మేఘం ఎక్కించును గాక. ఆమేన్.